బీసీ బిల్పై చర్చ జరుగుతుంది. పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణ ఏదైతే క్యాప్ ఉందో ఆ క్యాప్ని ఎత్తేయాలంటూ 50% రిజర్వేషన్ క్యాప్ ఉంది కాబట్టి దాన్ని ఎత్తివేసే దిశగా అన్ని పక్షాలు కూడా దానికి మద్దతు ఇస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయా పార్టీలు ముందుగా బీసీ బిల్లుపై ఏమన్నాయి మనం ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు, కేటీఆర్ రియాక్ట్ అయ్యారు, పాయల్ శంకర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆ మూడు పార్టీల రియాక్షన్ చూసి మనం దీనిపై మీ విశ్లేషణ తీసుకుంటాం. నాగేశ్వర్ గారు ఒకసారి చూద్దాం. ఇప్పుడు గంగుల కమలాకర్ గారు మాట్లాడింది చూడండి అధ్యక్ష. 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు వస్తే మొదటి వరుసలో గంగుల కమలాకర్ సంతోషంగా ఉంటాడని చెప్పిండు. వాళ్ళ నాయకుడు చంద్రశేఖరరావు, వాళ్ళ నాయకుడు తారక రామారావు, వాళ్ళ నాయకుడు హరీష్ రావు సంతోషంగా ఉంటాడని చెప్పలే. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. వాళ్ళకి సంతోషం లేదు, వాళ్ళకి దుఃఖం ఉన్నది, వాళ్ళకి బాధ ఉన్నది, వాళ్ళు కడుపు నిండా విషం పెట్టుకొని ఉన్నారని చెప్పి గంగుల కమలాకర్ గారు స్పష్టంగా చెప్పారు. నాకు కూడా తెలుసు గంగుల కమలాకర్ గారు అభినందిస్తారు దీన్ని. కానీ ఆయన బాధల్లా వెనకాల కూర్చొని నడుపుతున్న ఆయన సమస్య. సో అందుకోసమని బీసీ కమిషన్కి ఇచ్చిన జీవో అయినా లేకపోతే డెడికేటెడ్ కమిషన్కు ఇచ్చిన జీవో అయినా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, చిత్తశుద్ధి అధ్యక్ష. అదేవిధంగా గంగుల కమలాకర్ గారు ఇంకొక మాట అన్నారు. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తా అన్నారు, మీరు అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదని. అధ్యక్ష, 5 సార్లు ప్రధానమంత్రికి నేను లేఖ రాసిన. దీనికి సంబంధించి మేము ఢిల్లీకి రావాల్సి ఉంది, మీరు ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ ఇస్తే మేము అందరం కలిసి వచ్చి మిమ్మల్ని కలిసి విజ్ఞప్తి చేస్తామని. ప్రధానమంత్రి మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే పార్లమెంటు జరిగేటప్పుడు ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి జంతర్ మంతర్లో మేము దీక్ష పెడితే, జంతర్ మంతర్లో ధర్నా చేస్తే దాదాపుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి తెలంగాణ బీసీ రిజర్వేషన్ 42కు మద్దతు పలికినరు. కానీ రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం అటువైపు కూడా కనుదిప్పి చూడలే అధ్యక్ష. బలహీన వర్గాల తరఫున మాట్లాడుతున్న గంగుల కమలాకర్ కూడా ఆ వైపు రాలేదు అధ్యక్ష. ఈ రోజు గుదిగ పండుగ మారిందే 2018లో టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన 50% పరిమితి చేసిన రిజర్వేషన్ల చట్టమే ఈరోజు గుదిబండగా మారింది స్థానిక సంస్థలల్లో. అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా ఆ నిబంధననే మనకు అడ్డంకిగా మారింది. ఈ 3వ మున్సిపల్ ఇప్పుడు పెట్టిన సవరించిన బిల్లులు కూడా ఆమోదిస్తే ఆ 50% అడ్డంకి తొలగిపోతే భవిష్యత్ కార్యాచరణ మొత్తం పకడ్బందీగా చేస్తాం అధ్యక్ష. నేను మళ్ళొకసారి మిత్రుడికి నేను మాట ఇస్తున్నా సభానాయకుడిగా, చిత్తశుద్ధితోని దీన్ని అమలు చేసుకుందాం. దీన్ని చిలువలు పలువలు చేసి మిమ్మల్ని మీరే అవమానించుకోకండి ఒకరిని ఒకరు. ఎందుకు అని అంటే వాళ్ళు బాగానే ఉంటారు. గంగుల కమలాకరు పొన్నం ప్రభాకర్ను అవమానించిన, పొన్నం ప్రభాకర్ను గంగుల కమలాకర్ను అవమానించిన ఇది బలహీన వర్గాలకు సంబంధించిన ఆత్మగౌరవం అధ్యక్ష. ఈ సభలో ఒకరినొకరు మీరు విమర్శించుకొని ఇతరుల ముందు పలసన కాకండి. సెన్సస్తో పాటు 2021లో చేయబోయే సెన్సస్తో పాటు జనగణనతో పాటు కులగణన కూడా చేయండి అని మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు మాట్లాడే కంటే ముందే కులగణన గురించి మాట్లాడిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. తీర్మానం కూడా మీ రికార్డులో ఉంటుంది సార్. చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వండి బలహీన వర్గాలకి. శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో పార్లమెంట్లో కూడా ఓబీసీ రిజర్వేషన్లు తెండి అని చెప్పి కూడా మరొక తీర్మానం కూడా చేసి ఇదే హౌస్ నుండి మనం పంపించాము. కాపీలు ఎల్ఏ మినిస్టర్ గారి దగ్గర కూడా ఉంటాయి అధ్యక్ష, సెక్రటరీ గారి దగ్గర ఉంటాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఈ చట్టం ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ చట్టం కానీ మున్సిపల్ చట్టం కానీ వారు తెచ్చారు అధ్యక్ష. సుప్రీంకోర్టులో ఏం జరిగింది అధ్యక్ష ఇంతకీ? సుప్రీంకోర్టు 2010లో రాజ్యాంగ ధర్మాసనం అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ సరిగ్గా దానికి మించిన బెంచ్ భారతదేశంలో ఇది లేదు. రాజ్యాంగ ధర్మాసనం ఆ రోజు ఒక తీర్పు ఇచ్చింది అధ్యక్ష. 50% సీలింగ్ ఇది కేసీఆర్ గారో తెలంగాణ ప్రభుత్వమో బీఆర్ఎస్ పార్టీయో పెట్టింది కాదు అధ్యక్ష. ఈ సీలింగ్ పెట్టింది సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం. దాన్ని అతిక్రమించే అధికారం ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. ఉన్న ఒకే ఒక్క మార్గం అధ్యక్ష, ఒకే ఒక్క మార్గం. నిజంగా న్యాయం జరగాలంటే మాత్రం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే ఇది పరిష్కారం అయితే తప్ప వేరే మార్గం లేదు అధ్యక్ష. ఇది వాస్తవం. బీసీ డిక్లరేషన్ పెట్టినారు అధ్యక్ష కామారెడ్డిలో. పెట్టినప్పుడు పాపం వారు ఏం చెప్పాలి నిజాన్ని చెప్పడం, మేము కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే ఈ రకంగా చేస్తామని చెప్పిండాలి. కానీ ఆదరబాదరగా ఏం చెప్పినారు, 6 నెలల్లోనే 42% రిజర్వేషన్ ఇచ్చేస్తాం అని చెప్పారు అధ్యక్ష. చెప్పిన తర్వాత ఇక్కడ బీసీ సమాజం నుంచి ఒత్తిడి పెరిగింది. పెరిగినాక ఏం చేయాలి అధ్యక్ష?
మరి ఏదో ఒకటి చేసినట్టు ఉండాలని చెప్పి ఇది 4వ ప్రయత్నం. మాకు ఆశ్చర్యంగా ఉంది. అది రాజ్యాంగబద్ధంగా సాధిస్తామని మొదటిసారి చెప్పారు, ఒకసారి చెప్పారు. తర్వాత ఆర్డినెన్స్ ద్వారా వస్తామని ఇంకోసారి చెప్పారు. మరొకసారి పార్టీ పరంగా అన్నారు. ఇంకోసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇస్తామన్నారు. మళ్ళీ ఈరోజు మళ్ళీ బిల్ తెస్తా ఉన్నారు. అంటే ఒకటే పార్టీ 5 రకాలుగా మాట్లాడితే, 5 సందర్భాల్లో మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు చూస్తలేరా అధ్యక్ష? అర్థం చేసుకుంటలేరా మీ నిజాయితీని కానీ మీ చిత్తశుద్ధిని కానీ? అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ చేస్తూ ఇవాళ ప్రతిపక్షం మీద నెపం పెట్టి తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష. ఈ శాసనసభలో మొట్టమొదటి రోజు కూడా ఈ 42% మీద చర్చ జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ బీసీలంతా కూడా పండగ చేసుకుని మిఠాయిలు లేకుంటే మేము మిఠాయిలు పంపిస్తాం, ఇంత గొప్ప అవకాశం వచ్చింది, మీకు ఏం కావాలనంటే మా ఊళ్ళో ఊళ్ళల్లో డప్పులు పెట్టి బాయలు పెట్టి మిఠాయిలు మంచుకొని పటాకాలు కొట్టుకొని మాకేదో కుర్చీలు వచ్చినట్టు, మేము కుర్చీలలో కూర్చున్నట్టు, జిల్లా పరిషత్ చైర్మన్లుగా అయిపోయినట్టు, మున్సిపల్ చైర్మన్లు అయిపోయినట్టు, ఆ రకంగా మాకు ఆ రకమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. అధ్యక్ష, బీసీ బిల్లు మీద ఈ సభలో మాత్రమే చర్చ జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏ వేదిక మీద భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది? మేము వ్యతిరేకించినటువంటి అంశాలను చర్చ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటూ మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో దాన్ని బీసీ సమాజం అంతా కూడా ఈరోజు గుర్తిస్తూ ఉన్నది. అధ్యక్ష, ఈ అడ్డంకిలు తెలవయా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలవయా మీకు? షెడ్యూల్ 9 తెలవదా? తమిళనాడు రాష్ట్రం పడ్డటువంటి కష్టం తెలవదా? మహారాష్ట్రలో జరిగినటువంటి విషయం తెలవదా? కామారెడ్డి డిక్లరేషన్లో భవిష్యత్తులో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్న విషయం మీకు తెలవదా? ఇదంతా కూడా అమలైపోయినట్టు పేర్లు కూడా మార్చేసిండ్రు అధ్యక్ష మా వాళ్ళు. మా సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా సోదరులు ఒక సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు, రేపటి నుంచి రేవంత్ గౌడ్గా పిలవండి అని మా ఒక సోదరుడు మాట్లాడి. అధ్యక్ష, నేనేమంటున్నా, ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు మనని, ఆ రకంగా ఊహించుకోండి అని అంటున్నారు. ఇంకా మన చేతిలోకి ఏమీ రాలేదు. ఈ మాటల వల్లనే, ఈ చేష్టల వల్లనే ఇవ్వాల్సినటువంటి అధికారంలో ఉన్నటువంటి కుర్చీలలో కూర్చున్నోళ్ళు వాళ్ళ మనసులు కరుగుతలేవు అధ్యక్ష. రైట్, నాగేశ్వర్ గారు విన్నాం. 3 పార్టీల శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలు కీలక నేతలే. రేవంత్ రెడ్డి మాట్లాడింది విన్నాం, కేటీఆర్, పాయల్ శంకర్ అందరూ ఈ బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలని ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. కానీ అది చేసేది ఎవరు? కేంద్రం చేయాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి. అప్పుడు కానీ అది అయ్యే పని కాదు. అయినా ఎందుకు జరుగుతుంది ఈ ఆర్డినెన్స్, ఈ బిల్లు, ఈ చర్చ, ఈ డ్రామా అంత ఎందుకు? అంటే బీసీలను మభ్యపెట్టడానికి వీళ్ళంతా చేస్తున్నారనుకోవాలా, లేకుంటే బీసీల్లో క్రెడిట్ వారి కోసం చేస్తున్నారనుకోవాలా, నిజంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచే చిత్తశుద్ధి ఉండి చేస్తున్నారనుకోవాలా? మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్లు సామెత. అందరూ శాఖాహారులే కానీ చేపల బుట్ట మాయమైంది. అవును, ఇప్పుడు అన్ని పార్టీలు కమిటెడే కానీ అమలు కాదు. మీకు మహిళా రిజర్వేషన్ చట్టం చూసాం కదా, అన్ని పార్టీలు 30 ఏళ్ళు, దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ అప్పటి నుంచి మోర్ దెన్ 30 years అనుకూలమే. అవును, కానీ ఇప్పటికీ అది పార్లమెంట్ చట్టం చేసింది కానీ అమలు కాలేదు. అందువల్ల రాజకీయ పార్టీలు పబ్లిక్ పోస్టరింగ్ ఉంటుంది తప్పనిసరిగా, వాళ్ళకు అవసరం కూడా. ఇప్పుడు అన్ని పార్టీలు ఏంటంటే ఈ బిల్లుకు మేము అనుకూలమని చెప్పక తప్పదు. అంటే తెలంగాణ సమాజంలో 50%కు పైగా బీసీలు ఉంటారు, దేశంలో కూడా 50%కు పైగా బీసీలు ఉంటారు. మండల కమిషన్ 52% అన్నది, 54% తెలంగాణలో అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం కన్నా తెలంగాణలో వెనుకబడిన వర్గాల జనాభా ఎక్కువ. సో అందువల్ల 54% మంది ఉన్న ప్రజలు రాజకీయ సాధికారికత రాలేదు అనేది రాజకీయ సాధికారతకి ఇచ్చే నిర్వచనం బట్టి మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ ముఖ్యమంత్రి అయితే కాలే. అంతవరకు నిజం. దేశం రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కాలే, తెలంగాణలో కాలే. నాకు గుర్తున్నంత వరకు అయితే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఒక్క బీసీ నాయకుడు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారన్నది నిజం. సో అందులో చాలా సీనియర్ నాయకులు, రాజారాం లాంటి వాళ్ళు, ఆ తర్వాత ఆయన వారసత్వంగా డి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, చాలామంది, కేశవరావు లాంటి వాళ్ళు కాంగ్రెస్ రాజకీయాల్లో వచ్చారు. టీడీపీ, బీఆర్ఎస్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి ఎలాగూ కాలేరు. ఎందుకంటే అవి కుటుంబ ఆధారిత పార్టీలు కనుక ఆ కుటుంబం నుంచే రావాలి. వైసీపీలో అసలే కాలేరు. ఏమన్నా అవకాశం ఉంటే కాంగ్రెస్లో, బీజేపీ అధికారంలోకి వచ్చేది దూరంగా ఉంది.
కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు అధికారం ఉంది కానీ కాంగ్రెస్లో కూడా కాలేదు. సో ఈ హిస్టరీ ఉంది మనకు. ఈ హిస్టరీ ఉన్నప్పుడు మనకు సహజంగానే బీసీలలో ఆ రాజకీయ ఆకాంక్షల్ని ఒక రాజకీయ పెట్టుబడిగా వాడుకోవడానికి ప్రతి పార్టీ పోటీ పడుతుంది. అందుకే బీజేపీ మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ అధికారంలోకి రాలేదు. ముఖ్యమంత్రి చేయకపోగా శాసనసభ పక్ష నేతను చేయలేదు, రాష్ట్ర అధ్యక్షుడు చేయలేదు, శాసన మండలిలో కూడా పార్టీ నేతను చేయలేదు, ఎక్కడ చేయలేదు వాళ్ళు. ఇకపోతే తెలుగుదేశం మీకు గుర్తుండే ఉంటుంది, ఆర్ కృష్ణ ముఖ్యమంత్రి చేస్తామని ముందు ఆయన గెలిచాడు కానీ ఆయన గెలిచాడు, పార్టీ ఓడింది, ఆఖరికి శాసనసభ పక్ష నేత కూడా చేయలేదు. ఆయన శాసనపక్ష నేత చేయలే, ఏది చేయలే. ఆయన పార్టీని వదిలేసి వేరే పార్టీ ఆయన పార్టీని వదిలేసి కాంగ్రెస్కి వెళ్ళాడు, కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బీజేపీకి వచ్చాడు, మధ్యలో వైసీపీ తరఫున ఎంపీ అయ్యాడు. సో ఇలా మనకు ఈ చరిత్ర చూస్తే రాజకీయ పార్టీలు మీకు ఇంకొకటి 2014లో పొన్నా లక్ష్మణ్ పీసీసీ ప్రెసిడెంట్గా చేశారు. తెలంగాణ వచ్చాక బీసీలు చాలా ఎక్కువ కనుక బీసీ ప్రెసిడెంట్ చేస్తే లాభం అవుతుంది, అది కూడా రాలేదు. అంటే కారణం ఏంటి? రాజకీయ పార్టీలు నామినేటెడ్గా బీసీలను చూస్తున్నాడు తప్ప ఉత్సవ విగ్రహాలు ఆడ కూర్చొని పెడతామనలేదు. ఒక బలమైన బీసీ ఉద్యమాలు లేకుండా బీసీ నాయకత్వం ఎమర్జ్ కాదు. ఎందుకంటే మీకు ఇవాళ తమిళనాడులో ఎమర్జ్ అయిందంటే అది ఒక పెద్ద ద్రవిడియన్ మూమెంట్. అది మీకు నార్త్లో బీహార్ ఉత్తరప్రదేశ్లో ఎంటర్ అయిందంటే అది మండల్ మూమెంట్. కన్షీరా మూమెంట్ లేకుండా మాయావతి సీఎం కాలేదు యూపీ లాంటి రాష్ట్రంలో. అందువల్ల దీనికి ఒక చరిత్ర ఉంటుంది. అలాంటి ఏదీ లేకుండా వీళ్ళు ప్లాస్టిక్ సర్జరీతో బీసీలో రాజకీయ సాధికారత తెస్తామని ప్రయత్నం చేస్తారు. మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి పెట్టాం. ఇకపోతే తర్వాత ఏంటి? ప్రతి పార్టీ నేను కమిటెడ్, పక్కోడు కమిటెడ్ కాదు. ఇలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బిల్లు తెస్తూ ఏమంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి కూడా, సో మీరు ఆ 50% క్యాప్ పెట్టారు. నిన్న పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేసీఆర్ ఉరితరాడు బిగించారు. అంటే కాంగ్రెస్ నరేటివ్ ఏంటి? మేము 50% బ్రేక్ చేసడానికి రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఏం చేయాలి? ఆ కేసీఆర్ ఒక గుదిమండ తీసుకొచ్చి పెట్టాడు అని బీఆర్ఎస్ను దోషిగా చూపెట్టాలి అన్నది కాంగ్రెస్ లక్ష్యం. ఆ లక్ష్యం నిజమా అంటే మరి అది నిజంగా కేసీఆర్ పెట్టింది కాదు, అది ఇంతకుముందు కేటీఆర్ ప్రజెంటేషన్లో ఉంది. ఆ 50% పరిమితి పెట్టింది రాజ్యాంగం, సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని నిర్వచిస్తూ సుప్రీంకోర్టు పెట్టింది. అది 2010 జడ్జిమెంట్ కేటీఆర్ కోర్టు చేశాడు. కానీ అంతకు ముందు కూడా ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ అంటే మండల కమిషన్ తీర్పుగా పేరుగాంచిన మండల్ జడ్జిమెంట్గా పేరుగాంచిన ఇందిరా సాహ్ని జడ్జిమెంట్లోనే ఉంది. సో దానికి ఒక కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఉంది. 50% రిజర్వేషన్లు ఎందుకు పెడతారన్న దానికి ఒక కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఉంది. సో ఆ బేసిస్ను బ్రీచ్ కాకుండా రిజర్వేషన్లు 50% సాధ్యం కాదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఏమో ఈ 50% పరిమితి కేసీఆరే పెట్టాడు పంచాయతీ చట్టంలో, దీన్ని మేము మారుస్తున్నాం. ఇప్పుడు 285A సవరణ చేస్తున్నామని కదా, ఏది క్యాప్ ఎత్తివేస్తుంది. మరోవైపు ఏమో బీజేపీ మోసం చేస్తోంది, పార్లమెంట్లో చట్టం చేస్తానికి స్కోప్ ఉన్న చట్టం చేయడం లేదు. వాస్తవానికి నాగేశ్వర్ గారు మీకు గుర్తుండే ఉంటుంది, కేసీఆర్ హయాంలో కూడా ఇలానే రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం జరిగితేనే అప్పుడు కోర్టు ఆదేశించింది, దాంతో అదే స్థాయికి ఆగిపోయారు. అందువల్ల పొలిటికల్ ప్రాసెస్ వేరు, కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ వేరు. కరెక్ట్. కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్లో దీనికి ఒక సిగ్నిఫికెంట్ హర్డిల్ అయితే ఉన్నమాట నిజం. అవును. సో అయితే ఆ హార్డిల్కు కారణం కేసీఆర్ కాంగ్రెస్ చెప్పచ్చు, 9th షెడ్యూల్లో పెట్టట్లేదు, బీజేపీ కూడా కార్నర్ చేస్తారు. 9th షెడ్యూల్లో పెట్టడం లేదని బీజేపీని కార్నర్ చేయొచ్చు. సో మాకు చిత్తశుద్ధి ఉంది, వీళ్ళు చేయడం లేదు అని. సో వీళ్ళు ఏంటంటే మరి వీళ్ళు ఇప్పుడు కేసీఆర్ చట్టంలో నిజంగానే కదా 50% పరిమితం ఉన్నది కదా, అందుకొరకు వీళ్ళు ఏమంటే మీకే చిత్తశుద్ధి లేదు, ఇది కాదని తెలిసి కూడా పెడుతున్నారు అని బీఆర్ఎస్. బీజేపీ వాళ్ళు ఏంటంటే తెలివిగా ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు, అసెంబ్లీలో పూర్తిగా మద్దతు ఇస్తున్నారు, మా మీద పడకుండా చూడాలి అని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. దానికంటే ఒకటి బీజేపీ కొత్తగా ఒకటి లేవనెత్తుంది నాగేశ్వర్ గారు, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఈ మధ్య 42% ఎలాగూ కాదు అని తెలిసి పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ చేతిలో ఉంది కదా మంత్రివర్గంలో, ముందు 42% ఇవ్వండి పదవులు అని అడుగుతున్నారు. అది వేరే డిబేట్. అది ఇప్పుడు పార్టీగా ఇవ్వడమా, మంత్రివర్గం ఇవ్వడమో, బడ్జెట్లో బీసీలకు ఇవ్వడమో, అది ఆ డిబేట్ జరగాల్సిందే. కానీ ఆ డిబేట్ ఈ డిబేట్తో లింక్ చేయాల్సిన అంశము పూర్తిగా కాదు. ఎస్, ఈ సందర్భంగా చర్చకు వస్తే రాకుండా వస్తుంది, ఎందుకంటే కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు అని ఎస్టాబ్లిష్ చేయడం బీజేపీకి బీఆర్ఎస్కి అవసరం కనుక. మీరు గంగుల కమలాకర్, పాయల్ శంకర్ మాట్లాడిన దాంట్లో కూడా మీరు అన్నట్లు
బీసీలకు ఎందుకు ఇవ్వలేదు అని. ఆడ ఎమ్మెల్యేలే లేరు కదా, 40 ఎమ్మెల్యేలే 6-7 ఉన్నారు. ఎమ్మెల్యేలే లేనప్పుడు ఎన్నికలు మంత్రులు అదే అవుతారు. అందరికి మిగిలిన ఒక్కరిద్దరే మిగిలింది, రాజ్ ఠాగూర్, ఆది శ్రీనివాస్, బీర్లైలయ్య. శ్రీనివాస్ కూడా విప్పు బీర్లైలయ్య విప్పే, ఆది శ్రీనివాస్ విప్పే. దాదాపు క్యాబినెట్ ర్యాంక్ సమానం. అవును. సో అందువల్ల అక్కడ లేరు. ఎందుకు లేరంటే వాస్తవంగా మనకు మూలాన్ని సవరించకుండా పైన సవరిస్తున్నారు, బేస్ సవరించకుండా సూపర్ స్ట్రక్చర్ సవరిస్తున్నారు. బేస్ ఏంటి? బీసీ ఎమ్మెల్యేలే రాలే కదా. ఎమ్మెల్యేలు ఎందుకు రాలేంటే ఎన్నికల్లో గెలవాలంటే మరి విన్నబిలిటీ కదా. డబ్బున్నవాడు కులాధిపత్యం, వర్గాధిపత్యం అన్ని ఉన్నోడే ఎన్నికలు గెలుస్తాడు. సో నీకు ఎన్నికల్లో గెలిచిన వాడే రాజ్యాధికారంలో ఉంటాడు కదా. సో ఇక్కడ మనకు అర్థం కాలేదు 2 ఆప్షన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నది కాన్స్టిట్యూషనల్గా? ఒక ఆప్షన్ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ తెచ్చి 9th షెడ్యూల్లో పెట్టడం, తమిళనాడు చట్టం అందుకు ఉదాహరణ. కానీ దానిపై కూడా సుప్రీంకోర్టు తర్వాత తీర్పు చెప్పింది. తమిళనాడు చట్టం 9th షెడ్యూల్లో పెట్టాక తీర్పు చెప్పింది. 9th షెడ్యూల్ ఏంటో కూడా మనం ప్రేక్షకులకు చెప్పాలి. 9th షెడ్యూల్ ఏంటంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఏదైనా బిల్లును చేరిస్తే అది న్యాయ సమీక్షకు అతీతం, అండ్ ఇట్ ఇస్ బియాండ్ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. దీన్ని రీవిజిట్ చేస్తూ సుప్రీంకోర్టు ఏమన్నది అంటే, కేశవానంద భారతి కేసు 1970s ఎర్లీ 70s వచ్చిన తీర్పుది. కేశవానంద భారతి కేసులో జ్యుడిషియల్ రివ్యూను కూడా బేసిక్ స్ట్రక్చర్లో భాగమన్నాం. సో బేసిక్ స్ట్రక్చర్లో భాగమైన జ్యుడిషియల్ రివ్యూ ఉండదని ఎట్లా చెప్తూ ఏ చట్టానికైనా, ఏ షెడ్యూల్ అయినా, ఏ చట్టమైనా న్యాయ సమీక్షకు అతీతంగా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే న్యాయ సమీక్ష బేసిక్ స్ట్రక్చర్లో భాగం. బేసిక్ స్ట్రక్చర్ ఎమెండ్ చేసే అధికారం పార్లమెంట్కు లేదు. సో అందువల్ల ఏమైంది అంటే సుప్రీంకోర్టు ఏమన్నదంటే, మీరు ఏ బిల్లునైనా 9th షెడ్యూల్లో చేస్తే అది బేసిక్ స్ట్రక్చర్కి విఘాతం అయితే మేము సమీక్షిస్తామన్నారు. అందువల్ల ఇవాళ 9th షెడ్యూల్లో పెట్టినా దీనికి నిలబడుతుందా? నిలబడడం అనేది అనుమానాస్పదమే. అయినా నిలబడడానికి బీజేపీ ప్రభుత్వం ఎందుకు సహకరిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో క్రెడిట్ కోసం పెడుతున్న బిల్లు బీజేపీ ఎందుకు ఆమోదించదు? ఇది కాంగ్రెస్ కూడా తెలుసు. సో అందువల్ల ఈ మొదటి హర్డిల్ మిగిలే ఉంది. ఆ మొదటి హర్డిల్లో కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాన్ని అవకాశం ఎట్లా అంటే నాగేశ్వర్ గారు బేసిక్గా అసలు ఇది డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టడమే కరెక్ట్ కాదు అనేది ఒక వెర్షన్. అంటే కేటీఆర్ కూడా మాట్లాడారు. ఏమనంటే 42% రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఇస్తాం రిజర్వేషన్లను ఎలా చెప్తారు మీరు? కేంద్రంలో వస్తే ఇస్తామంటే నమ్మేవాళ్ళు జనాలు, అలా నమ్మించడానికి ఓట్ల కోసమే చెప్పారు అనేది ఒక క్వశ్చన్. అది కొంతవరకు నిజం, కొంతవరకు నిజం కాదు. కొంతవరకు నిజం ఏంటి అంటే, ఇప్పుడు ఎస్టాబ్లిష్ జ్యూరిస్ప్రుడెన్స్ అయితే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో 50% పరిమితి విధించింది కనుక అది పార్లమెంట్లో చట్టం చేసి ఆ సుప్రీంకోర్టు తీర్పును సవరించాలి. సవరించిన సుప్రీంకోర్టు మళ్ళీ కొట్టేస్తుందో తెలియదు. నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఎన్జేఏసీ బిల్లు, కొలీజియం అధికారం ఉండకూడదు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్కి వేరే కమిటీ ఉండాలని పార్లమెంట్ చట్టం చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. అందువల్ల రేపు పార్లమెంట్లో రాజ్యాంగాన్ని సవరించి, రాహుల్ గాంధీ చెప్తున్నాడు మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సవరించి 50% పరిమితిని ఎత్తివేస్తామని. అది అప్పుడు ఆ ఎత్తివేసిన చట్టాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేస్తే ఇదొక సవాల్ ఉంటుంది. రెండవది ఏంటి అంటే, మీకు ఎప్పుడైనా ఈ సవరించిన 9th షెడ్యూల్లో పెట్టినా దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు సమీక్షించవచ్చు న్యాయ సమీక్షలో భాగం కనుక. అందువల్ల ఆ హర్డిల్ అయితే రెండవ పాసిబిలిటీ ఉంది. అందరూ మిస్ అవుతున్న పాసిబిలిటీ ఏంటంటే, ఇది సుప్రీంకోర్టు కూడా ఈ 50% సీలింగ్ను బ్లాంకెట్ సీలింగ్గా పెట్టలే. దీని ఇందిరా సాహ్ని జడ్జ్మెంట్లో కూడా ఏమన్నారంటే, స్పెషల్ కేస్ హాస్ టు బి మేడ్ అవుట్ అన్నారు. అంటే ఈ సీలింగ్ను బ్రీచ్ చేస్తానికి స్కోప్ ఉంది, బ్లాంకెట్గా పెట్టలే. అందుకే నేను కేటీఆర్ వాదన పాక్షికంగా నిజం, పాక్షికంగా అబద్ధం అన్నది. నిజమేంటి అన్నది నిజమే, ఎస్టాబ్లిష్ జ్యూరిస్ప్రుడెన్స్ 50% లిమిట్. అబద్ధం ఎందుకు అన్నాను అంటే, ఒక వెసులుబాటు ఉంది, స్పెషల్ కేస్ హాస్ టు బి మేడ్ అవుట్. ఆ స్పెషల్ కేస్ మేడ్ అవుట్ చేయడానికి ఇప్పుడు ఈ చట్ట సవరణ తెచ్చారు. ఈ చట్టం ద్వారా ఏం చేశారు, ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఉంది బేస్డ్ ఆన్ ఎంపరికల్ డేటా అని అంటున్నారు. కానీ ఇది కోర్టులో నిలబడుతుందా? మళ్ళీ అగైన్ ఏ క్వశ్చన్. ఎందుకు తెలంగాణ మొత్తం ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ మీరు ఎట్లా చెప్పగలుగుతారు? అంటే తెలంగాణలో 54% బీసీలు ఉన్నారు కనుక మాదో ప్రత్యేక కేసులు చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు అడుగుతుంది, అయ్యా మరి దేశంలో కూడా 52% ఉన్నారు, మరి దేశం అంతా స్పెషల్ కేసు అవుతుంది కదా, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అయితే ఇప్పుడు నాగేశ్వర్ గారు ఇప్పుడు వస్తున్న పాయింట్ ఏంటంటే, ఒకటి సుప్రీంకోర్టు నిర్ణయం, తర్వాత పార్లమెంట్లో చట్ట సవరణ, 9th షెడ్యూల్లో పెట్టడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే
ఇప్పటికే గవర్నర్కి ఆర్డినెన్స్ పంపారు ఇదే అంశానికి సంబంధించి. అది ఏమైందో రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది, అది అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు చట్ట సవరణ చేశారు, ఈ బిల్లు కూడా పంపుతారు. ఇది సైన్ అవుద్దా, అది కానప్పుడు ఇది ఎలా అవుద్ది, పాస్ అవుద్ది అనేది ఒక చర్చ. ఆ ఆర్డర్ డెఫినెట్గా ఉంది. ఆ ఆర్డర్కు ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అప్పటికి ఇప్పటికి ఒక తేడా ఏంటంటే అది మనకు నాకు గుర్తులేదు, ఆర్డినెన్స్ ఇచ్చే కన్నా ముందే తీర్పు ఉన్నట్టున్నది. ముందే ఉంది. సో ముందే ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే కొన్ని బిల్లులకు 1 month, కొన్ని బిల్లులకు 3 months లోపల ఆమోదం చెప్పాలి. చెప్పకపోతే అది ఆమోదించినట్టుగానే భావిస్తారు. అవును. ఇప్పుడు తమిళనాడుకు చెందిన 10 బిల్లులను అట్లా ఆమోదించారు. ఈవెన్ గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది, గవర్నర్ సంతకం లేకుండా, ప్రెసిడెంట్ సంతకం లేకుండా. దానిపైన సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి రెఫరెన్స్ కాన్స్టిట్యూషనల్ క్లారిటీ కొరకు ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కూడా ఇచ్చింది. దానిపైన ఆల్రెడీ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది కూడా. సో అది ఏం జడ్జిమెంట్ వస్తుందో మనకు తెలియదు. అందువల్ల ఆ జడ్జిమెంట్ కనుక అంతకుముందు సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చిన టైం లిమిట్ జడ్జిమెంట్ను అప్హోల్డ్ చేస్తే ఈ ఆటోమేటిక్గా ఈ బిల్లు 3 నెలల్లో ఆమోదం పొందకపోతే ఆటోమేటిక్గా ఆమోదం. 3 నెలల గడువు లేదు కదా నాగేశ్వర్ గారు. సెప్టెంబర్ 30 హైకోర్టు ఇచ్చిన గడువు పంచాయతీ. అది హైకోర్టు మళ్ళీ అడగచ్చు, కాదు అది ఇష్యూ కాదు. ఇప్పుడు హైకోర్టు సెప్టెంబర్ 30 వరకు ఇచ్చారు. ఇంకో ఇది ప్రెసిడెన్షియల్ ఇది కోర్టులో ఉంది. ఈ 3 నెలల్లో ఆమోదం పొందే అవకాశం ఉంది కనుక మేము ఆ తర్వాతనే ఇది ఎలక్షన్ పెడతామని హైకోర్టుని అడగచ్చు. దట్ ఇస్ లీగల్ వెసులుబాటు. ఇప్పుడు ఇంకొక చర్చ ఏమొస్తుందంటే నాగేశ్వర్ గారు, అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది. ఇదే ప్రాసెస్ ఏదో వచ్చిన 6 నెలలకో 3 నెలలకో స్టార్ట్ చేస్తుంటే ఇప్పటివరకు ఒక కంక్లూజన్ వచ్చేదేమో. హైకోర్టు 30 లోపు ఎన్నికలు పెట్టాలి అన్నాక ఎందుకు పెట్టారు అనేది ఒక చర్చ వస్తుంది. అంటే అదే ఇవన్నీ ఇప్పుడు ప్రాబ్లం అదే. కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా హామీ ఇచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఏ పార్టీ అయినా దాన్ని అమలు చేయాలన్నప్పుడు రకరకాల ఇష్యూస్ ముందుకు వస్తాయి. అవును. ఇప్పుడు ఒకవేళ దీన్ని కోర్టు కొట్టేస్తే ఇంకా బదనామవుతామా, లేకుండా 42% లోపే పెట్టి ఎలక్షన్ నడిపిద్దామా, లేదా పార్టీ ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇద్దామా, ఈ తర్జన భర్జన అంతా జరిగింది. అంటే అలా స్ట్రైట్ ఫార్వర్డ్ కేసు లేదు కదా. 50% సీలింగ్ కేసీఆర్ పెట్టిన ఉరితాడైతే తెంపిపడేసేవాళ్ళు. కేసీఆర్ ఉరితాడని అంటున్నారు కానీ కేసీఆర్ పెట్టగలిగితే రేవంత్ రెడ్డి తెంపడం కష్టం కాదు. అది పెట్టింది సుప్రీంకోర్టు. అందువల్ల సుప్రీంకోర్టు ఉంది గనక ఆ కాన్స్టిట్యూషనల్ హర్డిల్ కాంగ్రెస్ పార్టీకి తెలియంది కాదు. ఆ హర్డిల్ ఎలా దాటాలి, ఎలా బైపాస్ చేయాలి అనే తర్జన వర్జలు జరిపారు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందన్న దానికన్నా నీవు ఏం చేస్తున్నావు అని ప్రజలు భావించాలన్న ముఖ్యం. జస్ట్ ప్రజల్ని, బీసీ సమాజాన్ని ఒక అట్రాక్ట్ చేయడానికి రాజకీయాల్లో పర్సెప్షన్ బ్యాటిల్ ఉంటుంది. అంతే నాగేశ్వర్ గారు. ఇక్కడ ఫైనల్గా ఈ విషయంలో ఫైనల్ కంక్లూజన్, సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆర్డర్ ఉంది. పంచాయతీ ఎన్నికలపై వచ్చిన ఆర్డర్ అది. ఇటు ఎన్నికల సంఘం ఈరోజే షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఎన్నికల జాబితా తయారు చేయమని, పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేయమని అన్నిటికీ షెడ్యూల్ ఇచ్చేసింది. ఈరోజు సెప్టెంబర్ 10 లోపు పూర్తి చేయాలని. ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది ఈ రిజర్వేషన్లు 42% పెంచడానికి సంబంధించి. ఏం జరగబోతుంది అసలు? స్థానిక ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి తెలంగాణ గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులన్నీ పక్కన పెట్టారు. నిధులు రావట్లేదు అవి. దాంతో గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం లేదు, వాటర్ సప్లై లేదు, చాలా అధ్వాన్నమైన పరిస్థితి. నిధులే కాదు, డెమోక్రటిక్ పార్టిసిపేషన్ ఉండదు కదా. 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా అసెంబ్లీ, పార్లమెంటుకు ఏ హోదా ఉందో స్థానిక సంస్థలు అంటాం మన. స్థానిక సంస్థలు అనద్దు వాటిని, స్థానిక ప్రభుత్వాలు. సో ఆ 3rd లేయర్ ఆఫ్ గవర్నెన్స్ అది. అందువల్ల ఇది రాజ్యాంగ ఉల్లంఘన. డెమోక్రటిక్ డెఫిసిట్గా మారిపోతుంది. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది అని మీరు అడిగారు. సెప్టెంబర్ 30లోగా బిల్లు ఆమోదం పొందుతుందని నమ్ముతున్నాం మేము గనక దీనికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో కూడా మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది, ఇది నిలబడుతుందా అని ప్రశ్నలు అడిగిన వాళ్ళు కూడా ఆఖరి బిల్లుకు సపోర్ట్ చేశారు. బిల్లును ఎవరు వ్యతిరేకించారు, ఆ బిల్లుకి ఏకగ్రీవ ఆమోదమే. అందువల్ల ఇప్పుడు ఎవరు ఇందులో వెనుకబడరు. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. రేపు గవర్నర్ కనుక దీన్ని సంతకం పెట్టక ఢిల్లీకి పంపితే బీజేపీ టార్గెట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ గవర్నర్ ఎందుకు సంతకం పెడతలేడు, ప్రెసిడెంట్ ఎందుకు సంతకం పెడతలేరు అని. ఎందుకంటే ప్రెసిడెంట్ కేంద్ర క్యాబినెట్ సలహా మేరకు యాక్ట్ కావాలి. అందుకే ఇవాళ అసెంబ్లీలో కూడా మీకు మా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇస్తలేరు అని సీఎం మంత్రులు చెప్పింది. ఈవెన్ గవర్నర్ విషయంలో కూడా ముఖ్యమంత్రి మాట అన్నాడు అసెంబ్లీలో. అది ఈ రాజకీయ గోలలో పక్కకు పోయింది. కానీ గవర్నరు గతంలో ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఇక్కడ ఒక మాజీ ఆర్థిక మంత్రి స్నేహం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని కూడా చెప్పాడు.
సో ఆయన మాజీ ఆర్థిక మంత్రి మరి ఈటల రాజేందరే. సో అందువల్ల లేదు హరీష్ రావు అవుతాడు, లేదా హరీష్ రావు బీజేపీలో లేడు కనుక ప్రాబబుల్ చాయిస్ ఏంటంటే ఈటల రాజేందర్. సో అందువల్ల ఈ డైమెన్షన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అందువల్ల డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటుంది. దీనిపైన గవర్నర్ సంతకం పెట్టడు, ప్రెసిడెంట్కి పంపినా ప్రెసిడెంట్ సంతకం కాదు. ఈలోగా సెప్టెంబర్ 30 ముగుస్తుంది కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బహుశా హైకోర్టు మళ్ళీ అడుగుతుంది కాస్త వెసులుబాటు సమయం పెంచండి అని. హైకోర్టు సమయం ఇస్తుంది కనుక అప్పుడేం చేస్తారు, 3 నెలల లోపల గవర్నర్ ఆమోదము రాష్ట్రపతి ఆమోదం ఏదో ఒకటి పొందకపోతే ఆటోమేటిక్గా చట్టం అయిపోతుంది. అది జరగాలి అంటే మొదలు సుప్రీంకోర్టు ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ తీర్పు ఏమొస్తో తెలియదు. ఇప్పుడు ఈ బిల్లుకు ఆమోదం ఒకవేళ గవర్నర్ ఇచ్చినా నాగేశ్వర్ గారు కోర్టుకు వెళ్ళే వెసులుబాటు ఉంటుంది, ఎవరో ఒకరు కోర్టుకు. గతంలో కూడా కేటీఆర్ చెప్పారు, గతంలో ఈ రేవంత్ రెడ్డి బంధువే కోర్టుకు వెళ్ళి లేపారని చెప్పారు, దాన్ని ఖండించలేదు కూడా ఎవరు సీతక్క గారు. బంధువులు ఎక్కడెక్కడ ఉంటారు, ఎవరో వెళ్తారు, అది పెద్ద విషయం కాదని మాట్లాడారు. అఫ్ కోర్స్ బంధువా కాదా పక్కన పెడితే ఎవరో ఒకటి కోర్టుకైతే వెళ్తారు, కోర్టుకు వెళ్తారు, కోర్టు స్టే ఇస్తే ఆగిపోతాయి. ఇక కాగల గారు గందరూలు గతంలో కేసీఆర్ అప్పుడు కూడా ఇదే కదా జరిగింది, కోర్టుకు వెళ్తేనే ఆగిపోయింది. అది కోర్టుకు పోతే ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత ఏమైతే ఒకరు బ్లేమ్ చేస్తారు. ఏంటి అదే అంటున్నా నేను. ఇప్పుడు నిధులు లేక సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఎవరు లేక పాలన ఎలా? అది చాలా తీవ్రమైన సమస్య అది. అందుకే నేను అనేది ఇక్కడ రాజకీయాల వల్ల గవర్నెన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అవును, దీనికి ఎక్కడో ఒక చోట ఇప్పుడు స్పెషల్ కేస్ అన్నారు. స్పెషల్ కేస్గా ఎట్లా మేడౌట్ చేస్తారనేది కన్విన్సింగ్. అందుకే నేను ఒక మాట అంటూ వస్తున్నాను, ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్, న్యాయ నిపుణులు చెప్పాలి. మీరు స్పెషల్ కేస్ మేడౌట్ చేయడానికి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీని యూనిట్గా తీసుకుని, ఓ గ్రామ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ, ఓ జెడ్పీటీసీ, ఓ మున్సిపల్ వార్డు, ఓ మున్సిపల్ చైర్మన్, ఎక్కడెక్కడైతే చాలా ఎక్కువ బీసీ జనాభా కాన్సన్ట్రేట్ అయి ఉందనుకుంటాను, 70-80%, అక్కడ రిజర్వేషన్లు బీసీలకు ఇస్తూ పోండి. సో ఒక ఆర్గ్యుమెంట్ ఇంకా చూడండి, ఇన్ని మున్సిపాలిటీలో, ఇన్ని వార్డుల్లో, ఇన్ని గ్రామాల్లో, ఇన్ని ఎంపీటీసీ, ఇన్ని జెడ్పీటీసీ స్థానాల్లో ఇంకో 70%, 60% ఏదో ఒక పర్సంటేజ్ పెట్టుకొని ఇంతమంది బీసీలు ఉన్నారు కనుక మేము అవన్నీ రిజర్వ్ చేస్తున్నామని. అలా రిజర్వ్ చేస్తూ పోతే బహుశా రాష్ట్రంలో 42% వస్తుందో, 40%, 38%, ఈవెన్ 45% వస్తుంది. ఎంత వస్తుందో తెలియదు. ఆ పర్సంటేజ్ ఇచ్చిందో ఇది స్పెషల్ కేసు. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని స్పెషల్ కేసు అంటే మరి దేశం కూడా ఒక యూనిట్ అవుతుంది. సో అందువల్ల ఒక్క పాసిబిలిటీ నేను ఎందుకు చెప్తున్నా అంటే దట్ ఇస్ ఓన్లీ మై సజెషన్. అది కోర్టులో నిలబడుతుందా లేదా అవన్నీ నెక్స్ట్ ప్రాసెస్. కానీ ఏదో ఒక స్పెషల్ కేసు అయితే మేడౌట్ చేయాలి. నువ్వు ఇది బీసీలకు 42% ఇచ్చి 50% రీచ్ కావటానికి ఒక ప్రత్యేక పరిస్థితి మా దగ్గర ఉంది అనేది ఒకటి. రెండోది నాగేశ్వర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపాదన తెచ్చింది గతంలో, ఎందుకో ఎన్నికెళ్ళింది మళ్ళీ, కానీ పార్టీ పరంగా ఇవ్వడం అనే దాన్ని కూడా కొంతవరకు జస్టిఫై చేయొచ్చు. ఎలా అంటే మీరు చెప్పినట్టే ఎక్కడెక్కడ బీసీ పర్సంటేజ్ ఏ వార్డులో ఎక్కువ ఉంది, ఏ గ్రామంలో ఎక్కువ ఉంది, ఏ మున్సిపాలిటీలో ఎక్కువ ఉంది తేలిస్తే ఆ టాప్లో ఉన్న 50 ఉంటే 50% అవి అక్కడి వరకు బీసీలకు అన్ని పార్టీలు ఇద్దామని ఏకాభిప్రాయం. అన్ని పార్టీలకు ఏకాభిప్రాయం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ పార్టీకి అక్కడ ఎదిగి వచ్చిన బీసీ నాయకులు లేడనుకోండి, ఆ పార్టీ అనివార్యంగా ఇంకోటికి ఇవ్వాల్సిందే. రెండవది, రాజకీయ పార్టీలకు బలవంతాన చట్టరీత్యా చేయాల్సిందే తప్ప కావాలని చేయలేము. ఎందుకంటే విన్నింగ్ ఆర్స్ అంటారు, అప్పుడు గెలవగలిగే. ఇప్పుడు ఊరిలో ఒక పెద్ద మనిషి, డబ్బులు ఉన్నోడు, ఆస్తులు ఉన్నోడు, భూములు ఉన్నోడు ఉంటాడు, ఒక సాధారణ బీసీ ఉంటాడు. అక్కడ బీసీలు ఎక్కువ సాధారణ బీసీలు పెడతారు. అన్నట్టు ఎన్నికల్లో కూడా మీకు గుర్తుండే ఉంటుంది, ఓడిపోయే సీట్లన్నీ బీసీలకు ఇచ్చారని ఆరోపణలు అవే వచ్చాయి. ఓడిపోయే సీట్లలో బీసీలు పెడతారు, గెలిచే సీట్లలో అగ్రకులాలు వచ్చింది, బీసీలకు న్యాయం చేశామని చెప్పుకుంటారు. అందువల్ల ప్రాక్టికల్ గా జరగదు. ఎందుకంటే మన ఉమెన్ రిజర్వేషన్ విషయంలో చూసాం కదా అది. సో అందువల్ల రాజకీయ ఎన్నికలు వచ్చే వరకు గెలిచే అభ్యర్థులు పెడతారు, ఓడిపోయే అభ్యర్థులు ఎవరు పెట్టుకోరు కదా. ఇప్పుడు ఏం చేయాలి, అల్టిమేట్ గా ఏం చేయాలని సూచిస్తారు, ప్రభుత్వానికి ఏం చెప్తారు? అల్టిమేట్ గా లోకల్ బాడీ ఎన్నికలు జరగాలి. లోకల్ బాడీ ఎన్నికలు జరగాలంటే 2 ఆప్షన్స్. ఒకటి, విత్ ఇన్ ద 50% లిమిట్ పెట్టుకొని ఎన్నికలకు కూడా ఒక ఆప్షన్. అది కాంగ్రెస్ పార్టీ చేసినా ప్రతిపక్షాలు ఊరుకోవు, ఏకిపారేస్తాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ చేయనివ్వవు ప్రతిపక్షాలు. ఎందుకంటే అందరూ 42% కట్టుబడి ఉన్నామని ప్రజలకు చెప్పాలి కదా. సో అదే అట్లా జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఎందుకు ఈ గోళ అని ఒక బిలో 50% ఉండేలా తగ్గించారనుకోండి, ఉంటాయి కదా అక్కడ ఎస్సీ ఆల్రెడీ ఉంటాయి. ఉన్న బీసీలో 42% పాతదే కేసీఆర్ ఇచ్చిన రిజర్వేషన్ వస్తుంది. మళ్ళీ కేసీఆర్ ఇచ్చిన రిజర్వేషన్ వస్తే మీకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అటాక్ గ్రోత్. అవును. అందువల్ల ఇప్పుడు
కాంగ్రెస్ పార్టీ అది సెల్ఫ్ గోల్ అవుతుంది కదా, అవును. ఎందుకు చేస్తుంది కాబట్టి అది చేయదు. అది చేయనప్పుడు ఏంటి పరిష్కారం అంటే యూ హ్యావ్ టు మేక్ ఎ స్పెషల్ కేస్. అందుకే నేను ఈ మాట అన్నది, ఒక కాన్స్టిట్యున్సీని యూనిట్గా తీసుకొని 50% మేము అవన్నీ రిజర్వ్ చేస్తున్నాం, దానివల్ల ఇంకో ఇంతమంది అయ్యారు అని. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను, నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఉంటుంది, ఆడ ట్రైబల్సే 90% ఉంటుంది. అవును. అక్కడ నువ్వు 50% లిమిట్ ఎట్లా పెడతావు రిజర్వేషన్లకు? అక్కడ లేనే లేరు కదా. ఇప్పుడు మీకు అట్లాంటి కాన్స్టిట్యూషన్లో కూడా వాళ్ళు వచ్చేస్తారు కదా ఆటోమేటిక్ కాదు. అప్పుడు అసలు వాడు పెట్టనే లేవు. 90% ట్రైబల్స్ ఉన్న స్టేట్లో 50% రిజర్వేషన్లు అంటే అది అన్యాయం అవుతుంది కదా. రిజర్వేషన్లు పెట్టలేమాడ. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగింది ఇదే. ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు కొండ ప్రాంతాల్లో ఆ జనాభా లేరు. అవును. అప్పుడు మీకు ఆ కొండ ప్రాంతాల్లో ఉద్యోగులు కిందోళ్ళు వెళ్ళి తీసుకున్నారు. నాగేశ్వర్ గారు అక్కడి వరకు కాదు, మన దగ్గర కూడా ఎస్సీ ఎస్టీ వార్డుల విభజనలో కొన్ని వార్డుల్లో ఎస్సీలు లేని దగ్గర ఎస్సీ అని, ఎస్టీలు లేని దగ్గర ఎస్టీ అని వచ్చి ఇబ్బందులు అయ్యాయి. ఆ గందరగోళం ఉన్నది. ఇప్పుడు అదే కాకుండా మీకు ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతల ఉద్యోగాలు పొందుతున్నారు. అందుకొరకే ప్రత్యేక చట్టం చేసి గిరిజన ప్రాంతాల్లో గిరిజనులే అవును ఉద్యోగాలు ఇవ్వాలని రూల్ ఎందుకు పట్టుకొచ్చారు? సో అందుకే అందువల్ల ఏదో ఒక రూపంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 50% సీలింగ్ బ్లాంకెట్ సీలింగ్ కాదు. అవును. దాంట్లో ఒక అవకాశం ఉంది. అది టైం టేకింగ్ కదా అని. టైం టేకింగ్ కాదు, అది బిల్లులో కనుక నువ్వు చేర్చగలిగితే స్పెషల్ కేసు అని కోర్టులో ఒప్పుకుంటే సరిపోతుంది. అదే కోర్టును ఒప్పించాలి. స్పెషల్ కేసు అనే ప్రయత్నం మీరు ఇప్పుడు ఇక్కడ, అందుకే ఆ బిల్లులో వర్డింగ్ అదే ఉంది. అవును. నేను బిల్లు మొత్తం మన చేతికి రాలే, అందుబాటులో లేదు, కానీ మీడియాలో వచ్చింది అయితే ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. అవును. అంటే ఆ ఇందిరా సాహ్ని జడ్జిమెంట్కు లోబడి స్పెషల్ కేసు అని చెప్తున్నారు. బేస్డ్ ఆన్ ఎంపరికల్ డేటా అది ఎలాగ ఉండాలి. కానీ స్పెషల్ కేసు అనేది కూడా ఒక రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటే జరుగుతుందా అనే నా క్వశ్చన్. దేశంలో కూడా 52% బీసీలు ఉన్నారు. దేశంలో ఉంటుంది, కోర్టుకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కోర్టులో వెళ్ళినప్పుడు ఇది ఈ క్వశ్చన్, మీ రాష్ట్రంలోనే 54% లేరు కదా, అవును, దేశంలో కూడా 52% ఉన్నారు కదా, అవును, మరి ఎట్లా స్పెషల్ కేసు? స్పెషల్ కేసు ఎప్పుడంటే ఇంకా చూడు, ఈ గ్రామంలో 90% బీసీలే కాబట్టి అది ఏమంటాం. కాబట్టి అది ఏమవుతుంది అనేది మన విశ్లేషణకు కూడా అందదు, కాలమే సమాధానం చెప్పాలి. దాంట్లో రాజకీయాలే ఈరోగా రాజకీయ వార్ నడుస్తుంది, అంతే. పొలిటికల్ రెటోరిక్ నడుస్తుంది, పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నాలు నడుస్తాయి. కాంపిటేటివ్ పొలిటికల్ పాపులిజం అంటారు, రైట్. అది నాకు జరుగుతూ ఉంటుంది.